కైలాస పర్వతం మీద శివపార్వతులు తమ కుమారులైన గణేశుడు, కుమారస్వాములకు ఒక దివ్యమైన పరీక్షను ప్రకటించారు. విఘ్నాలకు అధిపతి స్థానం కోసం పుణ్య నదులలో స్నానం చేసి ముందుగా తిరిగి వచ్చిన వారే విజేత అని పలికారు. వెంటనే కుమారస్వామి తన వాహనమైన నెమలిపై వేగంగా బయలుదేరాడు. కానీ గణేశుడు తన చిన్న వాహనమైన మూషికాన్ని చూసి ఆలోచనలో పడ్డాడు. అప్పుడు తన జ్ఞానంతో తల్లిదండ్రులే సమస్త తీర్థాలని గ్రహించి వారి చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో కుమారస్వామి ఏ పుణ్యనదికి వెళ్ళినా అక్కడ గణేశుడు అప్పటికే స్నానం పూర్తి చేసుకొని కనిపించటం చూసి ఆశ్చర్యపోయాడు. చివరకు కుమారస్వామి కైలాసానికి తిరిగి రాగా అక్కడ గణేశుడు ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. తన అన్నగారి మహిమను గ్రహించి విఘ్నాధిపత్యం గణేశుడికే దక్కాలని ప్రార్థించాడు. శివపార్వతులు సంతోషించి గణేశుడిని విఘ్నేశ్వరుడిగా పట్టాభిషిక్తుడిని చేశారు.